వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకువచ్చి తన గదిలో లాక్ చేస్తారు. అందరికీ చెప్తూ ఉంటారు శరత్చంద్ర, చూడండి భూమికి భోజనం మాత్రమే ఇవ్వాలి, తన ఫోన్ని కూడా నేను తీసుకున్నాను, తను ఆ గదిలోనే ఉండాలి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు. చెర్రీ పాపం అలాగే ఉండిపోతారు. ఇటువైపు మీరా అలాగే అపూర్వ, నక్షత్ర మంచి పని జరిగింది, గగన్ చచ్చిపోయాడని డ్రామా వేసింది. ఇప్పుడు బ్రతికే ఉన్న గగన్తో తైతిక్కలాడింది. బావ మంచి పని చేశాడు. మీరా, నీకు జాలి ఎక్కువ. నువ్వు నీ మేనకోళ్ళు భూమిని బయటికి వదిలితే ఈ కుటుంబం పరువు పోతుంది. అలాగే బావ పరువు ప్రతిష్ఠ కోసం ఏదైనా చేస్తాడు కదా అనగానే, సరే వదినా అని అంటుంది మీరా. ఇటువైపు చెర్రీ భూమి భూమి అని కిటికీ దగ్గరికి వస్తారు. ఇక భూమి పలకకుండా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్లా ఉన్న ఆకాష్ శారదని తీసుకొని ఇక ఇంటికి వస్తూ ఉంటారు. నాన్న గగన్, భూమి గురించి ఆలోచించద్దు. భూమి లక్ష్మీదేవి లాంటిది, ఖచ్చితంగా నీ పక్కనే ఉంటుంది. భూమి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. మనం మన ఇంటికి వెళ్ళాక అప్పుడు భూమిని కలవాలి అని చెప్తూ ఉంటుంది. ఆ భూమి ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి? ఇప్పుడు భూమి సంతకం ఖచ్చితంగా చేయాలి, అందుకే హైదరాబాద్ వస్తున్నాను. భూమి 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 అని అనుకుంటూ ఉంటారు గగన్లా ఉన్న ఆకాష్. ఇది ఇలా ఉండగా తెల్లగా తెల్లవారుతుంది. ఇటువైపు పూరి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఏ పూరి, టిఫిన్లు భోజనాలు తర్వాత నువ్వు అర్జెంటుగా ఈ పేపర్లపై సంతకాలు చెయ్యి అనగానే, చూడుతారా, నేనెప్పటికీ సంతకం చేయను. ఈ ఆస్తి అయినా అలాగే బిజినెస్ అయినా మా అన్నయ్య చూసుకోవాలి. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు అంటున్నావు కదా, వస్తాడు కదా అనగానే, అవునా, ఇలాంటి కబుర్లన్నీ చెప్పి నన్ను మోసం చేస్తున్నారు. చూడన్నయ్య, వీళ్ళ అమ్మ కూతుర్లు ఎలా మోసం చేశారో, పెట్టవే సంతకం అని చెప్పి ఒక్క చెంపదెబ్బ కొడుతుంది తార. ఇక తార చెంపదెబ్బకి పూరి ఎగిరి గుమ్మంలోకి పడగానే అప్పుడే వచ్చిన శారద, గగన్ ఇద్దరు పూరిని పట్టుకుంటారు. ఇక పూరి గగన్ని చూడగానే అన్నయ్య అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది. పూరి, నేను వచ్చేసాను కదా అని అంటారు. అమ్మా, గగన్ అన్నయ్య బ్రతికే ఉన్నాడు, ఇక నీకెటువంటి కష్టాలు ఉండవు. ఏ తారా, ఏమైంది నీకు అని అంటుంది శారద. ఓ, డ్రామా కింగులు వచ్చేసారనమాట. గగన్ గారు, మిమ్మల్ని నేను ప్రేమించాను, కానీ మీరు చచ్చిపోయినట్టు నాటకం ఆడి అందరినీ బాగానే మెప్పించారు. ఆ భూమితో తైతిక్కలాడడం కోసం ఇన్ని రోజులు చచ్చిన డ్రామా వేశారా అనగానే, చూడండి, మీరెవరో నాకు తెలియటం లేదు. నేను ఇక్కడికి వచ్చింది భూమి కోసమే. ఇంకొకటి, ఓయ్, నీ పేరేంటి అని అంటారు. నా పేరు ధృవ కదా బావా అని అంటారు. మరి ఈ అమ్మాయి నీ భార్యనా అని అంటారు. అవును అనగానే, మరి భార్యని ఇలా కొడుతూ ఉంటే చూస్తూ ఉంటావేంటి? ఇలాంటి ఆడవారిని ఏసి అని చెప్పి, ఏయ్ ఏంటి, ఒక ఆడపిల్లపైన చేయి చేసుకోవడం తప్పని తెలీదా అనగానే, గగన్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నా కోపాన్ని అనగానే పూరి అంటుంది, అన్నయ్య, అమ్మ, మీరు ఫ్రెష్ అయ్యి, నేను టిఫిన్ చేశాను అనగానే, నాన్న గగన్, పైకి వెళ్దాము అని చెప్పి ఇక పైకి తీసుకువెళ్తుంది శారద. ఏంటే వాళ్ళని పైకి పంపించావు అనగానే, చి నోర్ముయ్, మా అన్నయ్య బ్రతికే ఉన్నాడని ఎంతో సంతోషంగా ఉన్నాను, కానీ నువ్వు మాత్రం మా అన్నయ్యని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోపోతే ఏదో అయిపోతానని కబుర్లు చెప్పావు. ఇప్పుడు ఆస్తి కోసం పాకులాడుతున్నావు. నీ నిజస్వరూపం నాకు తెలిసింది. చూడు ధృవ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అలాగే గగనన్నయ్యని భూమి వదిన మనస్ఫూర్తిగా ప్రేమించింది. భూమి వదినంటే గగనన్నయ్యకి కూడా ప్రాణం. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఇలా మాయమాటలు చెప్పి ప్రేమ అనే అబద్ధపు మోసంతో బ్రతుకుతున్న ఈ తార ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనగానే, నిన్ను చంపేస్తానే అని చెప్పి అంటూ ఉంటుంది. నన్ను చంపాలి అంటే మళ్ళీ ఇంకొక పుట్టుతారా? ఎందుకంటే మా అన్నయ్య వచ్చేశాడు. మా భూమి వదిన తన భార్యగా ఇంటికి వస్తుంది. అప్పుడు ఇంట్లో నువ్వు ఉండాలా, బయటికి వెళ్ళాలా అని నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది.
భూమి భూమి ఎక్కడున్నావు అని చెప్పి గగనిక భూమి ఇంటికి దొంగచాటుగా వచ్చి భూమి గదిలోకి వెనకాల నిచ్చెన వేసుకుని వస్తూ ఉంటారు. భూమి నువ్వా అని అంటారు. అవును భూమి నేనే. ఏంటి నిన్ను ఇలా బంధించేశారు? నువ్వేమైనా అనగానే, చూడండి మా నాన్నకి నేనంటే ఇష్టం. ఇక గగన్ గారితో నేను ఉండకూడదని నేను మీకు అన్నీ చెప్పాను కదా అనగానే, అవన్నీ చెప్పావు కరెక్టే, కానీ నువ్వు సంతకం చేయాలి. మనిద్దరం ఇంటర్నేషనల్ డ్యాన్స్లో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్ళం. ఇప్పుడు చాలా అంటే చాలామంది మన కోసం క్యూ కడుతున్నారు. నేను ఇప్పటిదాకా తీసుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ నీకొచ్చేసాయి భూమి. అందుకే నువ్వు సంతకం చేస్తే నాకు చాలా యాడ్లో బోల్డన్నీ వస్తాయి అనగానే, ఓ దానికోసమా? కానీ ఇప్పుడు అనేలోపు ఇంతలో ఎస్పి సూర్య అందరూ ఇక శరత్చంద్ర ఇంటిని చుట్టుముడుతూ ఉంటారు. భూమి ఒక్కసారిగా పెద్ద కేకలు వేయడంతో ఇక శరత్చంద్ర అందరూ కలిసి భూమి రూమ్కి వస్తారు. ఇటువైపు గగన్లో ఉన్న ఆకాష్ కిందికి దూకేసి వెళ్తూ ఉంటే ఎస్పి సూర్య అరెస్ట్ చేస్తారు. ఓ నేను భూమిని కలవడానికి వచ్చాను, నేను అనగానే, చూడు బ్రతికుండి నటించిన నీలాంటి వారిని జైల్లో పెట్టాలి, పద గగన్ అని చెప్పి ఎస్పి సూర్య తన పోలీసులతో గగన్లో ఉన్న ఆకాష్ని అరెస్ట్ చేస్తారు. ఇక గగన్లో ఉన్న ఆకాష్ని లాకప్లో వేసి, ఏంటి గగన్ బ్రతికిపోయి నువ్వు చచ్చిపోబోతున్నావు అనగానే, మిస్టర్ నేను గగన్ని కాదు ఆకాష్ని, అది ఆ భూమికి కూడా తెలుసు అనగానే, ఇంకా నటిస్తూ ఉంటే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను లాకప్ డెత్ చేస్తాను అనగానే, హలో ఏం మాట్లాడుతున్నారు? నేను రాక్ స్టార్ ఆకాష్ని, కావాలంటే భూమిని అడగండి, కావాలంటే మా ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి అని అంటారు. ఎంక్వైరీ చేశాను, కానీ అన్నీ నువ్వు చెప్పినట్టే చెప్తున్నారు అని అంటారు ఎస్పి సూర్య. ఇది ఇలా ఉండగా ఇటువైపు భూమి, నాన్న మీరు అనుకున్నట్టు తను ఆకాశే, గగన్ కాదు అనగానే, ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావమ్మా? అచ్చం గగన్లా ఉన్న అతను ఆకాశ, మాకేమైనా పూలున్నాయా అని అంటారు. లేదు నాన్న, నిజం. శారదత్తయ్య గగన్ బావ చనిపోవడంతో పిచ్చిదానిగా మారిపోయింది. ఇక శారదత్తయ్య కోసం ఆ ఆకాష్ని ఒప్పించాను, తనతో డాన్స్ ప్రోగ్రాం చేశాను. ఇక మా డీల్ ఓకే అయ్యేలోపు మీరు వచ్చారు. తను ఆకాశేనన్నా, తను గగన్ బావ కాదు. తన్ని మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. తన్ని వదిలేండి, నేను సంతకం చేస్తే తను వెళ్ళిపోతారు అనగానే, ఏం కాకమ్మ కథలు చెప్తుంది బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక చెర్రీ అంటారు, భూమి నిజంగా మన గగనన్నయ్య కదా అని అంటారు. లేదు చెర్రీ, మన గగనన్నయ్య చనిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇక శరత్చంద్ర, అపూర్వ ఇటువైపు ఎస్పి సూర్య మొత్తం గ్యాదర్ చేస్తారు. తను ఆకాశే అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. ఇక బావా నేను మన ఇంటి మంచి కోసమే అన్నీ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వాపు, చూడు సూర్య మనం ఏ నిర్ణయం తీసుకుందాం అని అంటారు. నిజంగా తను ఆకాశే అయితే నేను విడిచిపెడతాను, కానీ భూమి చెప్తుంది ఒకవేళ భూమి మనం అనుకున్నట్టు అనగానే, నిజంగా తను ఆకాశే అయితే భూమికి పెళ్లి చేస్తాను అని అంటారు శరత్చంద్ర. తప్పకుండా తను ఆకాశ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది, నేను కూడా అరకులో అన్నీ కనుక్కున్నాను అని అంటారు. సరే సూర్య, ఒకటి మాత్రం నేను అడగాలనుకుంటున్నాను, నీ చేతులు జోడించి నేను అడగాలనుకుంటున్నాను, నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటావా అని అంటారు. ఏదైతే అడుగుతాడో అదే అడిగాడు. అయ్యో శరత్చంద్ర గారు, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? భూమి గారు నాకు మంచి ఫ్రెండు అనగానే, అయ్యో సూర్య అలా అంటావేంటి? భూమి గురించి అన్ని నిజాలు నీకు మాత్రమే తెలుసు. నువ్వు భూమిని పెళ్లి చేసుకో, భూమి జీవితం బాగుంటుంది అని అంటుంది అపూర్వ. ఇక శరత్చంద్ర, అవును నా కూతురు ఎప్పుడు పసుపు కుంకుమలతో నా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. ఆ గగన్ని చేసుకొని తను పడరాని కష్టాలు పడింది. ఇప్పుడు గగన్లా ఉన్న ఆకాష్ అంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడు ఆకాశే అని నేను నమ్మినట్టయితే నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలని చెప్పి నేను భూమితో పెళ్లికి ఒప్పిస్తాను అని అంటారు. సరే మీరు ఇంతగా చెప్తున్నారు, భూమి క్యారెక్టర్ కూడా చాలా మంచిది. ఒక వితంతుకి
నేను లైఫ్ ఇస్తాను అని అంటారు ఎస్పి సూర్య. ఇక కావాలనే నాటకీయంగా. ఇక శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. నాన్న, నిజం చెప్పాలంటే తను ఆకాశే, తన్ని విడిచిపెట్టమనండి అని చెప్పి అంటుంది. తప్పకుండా అదే చేస్తాను. అమ్మ నక్షత్ర, భోజనం తీసుకురా అని అంటారు. నాన్న, మీరు తిన్నారా అని అంటుంది. నేను తిన్నాను లేదు అనేది పక్కన పెట్టు, భోజనం తినిపిస్తున్నాను. అలాగే ఈ నాన్న క్షేమం కోసం మనస్ఫూర్తిగా ప్రేమించిన గగనికి కూడా విడాకులిచ్చావు. కానీ ఈ నాన్న ఆనందంగా ఉండాలంటే నా మాటను నువ్వు ఒప్పుకోవాలి. గగన్ చనిపోయాడు కదా, లాకప్లో ఆకాశే ఉన్నాడు కదా అని అంటారు. అవును నాన్న అని అంటుంది. మరి అలాంటప్పుడు తను నిన్ను బయటికి తీసుకొస్తాను. గగన్ ఎప్పటికీ రాడు, చనిపోయాడు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి భూమి అని అంటారు శరత్చంద్ర. నాన్న, నాకు పెళ్ళేంటి అనగానే, ఏ నువ్వేమైనా ముసలిదానివా? అలాగే గగన్తో నీకు ఒక 2 పిల్లలున్నారా? ఆ పిల్లల్ని చూసుకుని బ్రతికేయడానికి ఏదో పెళ్ళి అయింది, ఆ పెళ్ళి పెటాకులైపోయింది. ఇప్పుడు గగనే నీ జీవితంలో లేడమ్మా, శాశ్వతంగా లేడు. నా కూతుర్ని ఇలా చూడాలనుకోవటం లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటేనే అతను ఆకాష్ అని అన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి తన్ని రిలీజ్ చేస్తాము అని అంటారు. నాన్న, ఇది అన్యాయం నాన్న. నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, తన్ని వదలడం ఏంటి? తను ఆకాషే అనగానే, తను ఆకాష్ కాబట్టి నీకు పెళ్లి చేస్తాను అంటున్నాను. తను గగన్ అయితే నీకు నేను పెళ్లి చేయనమ్మా, తనకిచ్చే చేస్తాను అని అంటారు. అంటే నాన్న అని చెప్పి, ఇప్పుడు ఆకాష్ బయటికి వస్తేనే మంచిది. నాకు సహాయం చేశారు. ఇప్పుడు నేను దీనికి ఒప్పుకుంటాను. పెళ్ళి అంటే నాన్న అనుకున్నట్టు ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఇక భూమి సరే నాన్న అని అంటుంది. అబ్బా, ఒప్పుకుందిగా అని అనుకుంటుంది అపూర్వ. ఇటు గగన్లా ఉన్న ఆకాష్ని రిలీజ్ చేస్తారు. ఇక శారదా పూరి ఇద్దరు జైలు నుండి నాన్న రా నాన్న అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. ఏంటో ఈ ప్రేమలో ఆప్యాయతలు. ఆ భూమి నేను ఆకాష్నని చెప్పింది కాబట్టి విడిచిపెట్టారు. చూడండి, మీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటారు గగన్లా ఉన్న ఆకాష్. నువ్వు ఏ నిజం చెప్పక్కర్లేదన్నయ్యా, భూమి వదిన ఖచ్చితంగా వస్తుంది. రేపు భూమి వదిన దగ్గరికి నేను అమ్మ నువ్వు వెళ్దాము, శరత్చంద్రని ఒప్పిద్దాము, భూమి వదిన తీసుకొద్దాము, సరేనా అనగానే, అబ్బా, నేననుకున్నది వేరు వీళ్ళు వేరు అని అనుకుంటారు ఆకాష్. ఇక ఆకాష్కి భోజనం వడ్డించి ఇక పొరపోగానే పూరి తల తడుతూ ఉంటుంది. అన్నయ్య, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, భూమి వదిన నిన్ను తలుచుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గగన్ వాళ్ళిద్దరి ప్రేమను చూసి అలాగే ఉండిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.